హలో మచా, ఇంకా ఏం లే మచా, మదనపల్లిలో ఒక 4-5 రోజుల నుంచి జరుగుతుంది మచా. అదేం మీకు చూపిద్దామని వీడియో తీసిన. 4-5 రోజుల నుంచి తీద్దాం అనుకుంటే కుదరలేదు. ఇప్పుడు చూపిస్తా చూడండి మచా. ఇదే మచా, 4-5 రోజుల నుంచి కంటిన్యూగా వర్షం ఇట్లే ఉంది. చూద్దారు కదా మచా, అసలు ఇది సమ్మరా వింటరా అసలు ఏమన్నదా అర్థం అవడం లేదు మచా. రైనీ సీజన్ లాగా మారిపోయింది. ఈడ మీరు చూసినట్లయితే చూడండి మచా, ఈడ మిద్ది పైన అంతా చూడండి, మొత్తం ఒక చిన్న చెరువు ఏర్పడింది మచా. ఇక్కడ ఎవరన్నా స్విమ్మింగ్ చేసుకోవాలంటే రాండి మచా, ఈడ స్విమ్మింగ్ చేసుకుంటారు. చూడండి మచా, మొత్తం ఫుల్గా అబ్బా వద్దులే మచా, మళ్ళా జలుబు పడుతుంది కష్టం, కానీ మనకి నానకూడదు అట్లా. అది చూడండి అసలు లొకేషన్ చూడండి మచా ఒకసారి. అది ఏమన్నా మచా, ఏ మాటగా మాట మన మదనపల్లి వెదర్ మచా. ఇట్లా వెదర్ ఎక్కడా రాదు. అసలు ఏంది మచా ఈ వర్షం, ఏంది చూడండి మచా ఒకసారి. అసలు సమ్మర్లో పడే వర్షమా మచా ఇది, ఒక రేంజ్లో తన్నుకొస్తుందంటే. మచా మనకన్నా మిద్దిపైన చెరువు ఉంది, వీడైతే ఏకంగా సముద్రమే ఉంది మధ్య. ఈడ చూడండి మొత్తం సముద్రం ఏర్పడింది ఈడైతే. ఇట్లా ఉంది మధ్య పరిస్థితి. నేనైతే మీకు చూపించడానికి వచ్చా మధ్య, మొత్తం చూపించడానికి వస్తే మొత్తం నానిపోయినా నేనే. చూడండి మధ్య ఎట్లా ఉంది చూడండి వర్షం అయితే. వెదర్ మచ్చా, అసలు ఈ వెదర్ మచ్చా అబ్బా లవ్లీ మచ్చా వెదర్ ఇది. అక్కడ యాక్చువల్గా ఆ సైడ్ అంతా కొండలు కనిపిస్తాయి మచ్చా, అట్లా ఆ పక్కంతా కొండలు కనిపిస్తాయి. ఒక్క కొండ కానీ కనపడడం లేదు మచ్చా. ఇంకా అట్లా పడతా ఉంది వర్షం. చూడొచ్చు మీరు, ఇక్కడ మొత్తం ఫాగి ఫాగి అయిపోయింది చూడండి. ఇంకా మొత్తం కవర్ చేస్తాం మచ్చా, ఎట్లా నీకు వర్షం ఎట్లా పడతాను చూపిస్తాం మొత్తం. మళ్ళీ ఏమంటే ఇది మదనపల్లిలో లేదు మచ్చా, బైపాస్లోనే ఉంది. ఇండస్ట్రియల్ ఏరియాలో ఎక్కువ పడుతుంది వర్షం. ఇంకా చూసారు కదా మచ్చా నిన్న ఎట్లా వర్షం పడిందో నైట్. ఈరోజు మార్నింగ్ చూడండి మచ్చా, మళ్ళీ ఎండ చంపేస్తుంది. దగ్గరగా ఒక 28 degrees నడుస్తుంది మచ్చా మళ్ళీ ఎండ. ఇట్లా ఉండి మళ్ళీ నైట్ ఏమవుతుందో చెప్పలేం. ఇంకా నైట్ మళ్ళీ చూపిస్తా ఏమవుతుందో. కరెక్ట్గా 12 గంటలకి ఎండ ఉంది మచ్చా. ఒక టైం 3 అవుతుంది. ఇంకా మళ్ళీ క్లైమేట్ కూల్ అయిపోయింది. ఇంకా మళ్ళీ వర్షం పడుతుందేమో మచ్చా, చూద్దాం 1 అవర్లో. అయితే చూడండి మచ్చా, మళ్ళీ వర్షం పడుతుంది. చెప్పా కదా మీకు, రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మెల్లగా పడుతుంది, మళ్ళీ ఎట్లా పడుతుందో తెలుసు, చూద్దాం ఇంకా గంట తర్వాత. చూడండి మచ్చా ఎండ, వర్షం పడింది మళ్ళీ ఎండ వస్తుంది. అదేమో చెప్పినాడు మచ్చా, వీడియోలు వేస్తా వినండి. కరెక్ట్ కదా అని ఇంకైతే మొత్తం వర్షం పడతా ఉంది మచ్చా. ఇట్లా వచ్చాము లొకేషన్ చూద్దామని. ఈ లొకేషన్ చూడండి మచ్చా ఎట్లుందో. మన తాసిన జిమ్నాస్టిక్ చేస్తా ఉన్నాడు ఇక్కడ, మసూద్ ఎక్కిస్తున్నాడు ఇప్పుడు. లొకేషన్ మాత్రం భలే ఉంది మచ్చా. సండేస్ ఇట్లా వచ్చేయాల బయటికి, ఇంట్లోనే కూర్చుంటే ఆ సిస్టమ్ ముందర కూర్చుంటామంటే ఇంకంతే మచ్చా, చచ్చిపోతారు. విన్నా ఇట్లా రాళ్ళు అప్పుడప్పుడు. మర్రి చెట్టు అదే మసూద్ చూసుకోలే బాగా అడుగుతాం. ఇంకా మనం కూడా వెళ్దాం మచ్చా, వేలాడదాం మచ్చా. సండే వేలాడేది ఎందుకొచ్చినాడు చూడండి, బాగా వేలాడతాడు. వేలాడి అలవాటు మచ్చాకి, బాగా వేలాడతాడు. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ ఎంత బాగుందో చూసేదానికి. ఇంక చూసాం కదా మచ్చా, బాగా వేలాడాం మనం అయితే. ఇంకా ఇంకొంచెం లోపలికి వెళ్దాం పడండి, ఆడేమో చెట్లు ఉన్నాయంట, చూద్దాం. ఇదేదో పనసకాయలు ఉన్నాయంట మచ్చా, దొంగతనానికి వెళ్తున్నారు, చూద్దాం.
ఏదో పనసకాయలు చూసేస్తారు మచ్చా, పట్టుకుంటే చంపేస్తారు మచ్చా, కొట్టి అదే చెట్టు కట్టేస్తారు. నువ్వు నెమలి ఏడా రసం చూడండి మచ్చా, సౌండ్ వినిపిస్తుందా? గబ్బిలాలు చూడు, గబ్బిలాలు ఆడ వేలాడుతున్నాయి. మచ్చా ఆ సౌండ్ వచ్చింది అయితే నెమలే మచ్చా, అది ఖచ్చితంగా నెమలే అది. చూడండి మచ్చా పనసకాయలు చెట్టు ఇదంతా. కనిపిస్తున్నాయి మచ్చా పనసకాయలు మీకు? మా అన్న అట్లే పడిపోయాయి కిందకి. చూడండి మచ్చా మొత్తం నిజంగా చాలా అయితే ఉన్నాయి మచ్చా ఇక్కడ. అంతా షాక్ అయిపోయారు, ఫస్ట్ టైం చూస్తున్నారు చెట్టు. ఇదే మచ్చా చిన్న చెరువు ఉంది. లొకేషన్ అయితే సూపర్ మచ్చా, నిజంగా బా లవ్లీ. నిజంగా చాలా రోజులు మచ్చా, అబ్బా ఎన్నో కూర్చునేది. లొకేషన్ చూడండి మచ్చా ఒకసారి. ఆ పాట పెడతావా? పాడు ఒకసారి. కోసావా? ఈ ప్లేస్లు అంతా కపుల్స్ కి బాగా తెలుస్తూ ఉంటుంది మచ్చా. ఇంకా ఎందుకంటే నేను అంత ఓపెన్ గా చెప్పలేను, కానీ ఇంకా మీరే అర్థం చేసుకోండి. అయితే మా అన్న గుర్తు చేశాడు ఆ డైలాగ్. ఈ సైడ్ అంతా ఎక్కువ కపుల్స్ వస్తూ ఉంటారు, మన మదనపల్లి కపుల్స్ అంతా ఈ వైపే ఉంటారు. కాలేజీలు ఎక్కొడతారు, నా కాలేజీలు ఎక్కొడతారు. ఒకసారి చాలా మంది వస్తారు ఇక్కడ, యాక్చువల్ గా చాలా మంది వస్తారు. నువ్వు వచ్చావా ఇట్లా? నేను లేదు నా, మనకి ఎవరు లేరు. ఎవరునా? సుబ్బలక్ష్మి, వెంకటమ్మ, లక్ష్మమ్మ, ముగ్గురు బాగుంది ఫ్రెండ్స్. చూడు మధ్య ఎవరెవరికో లింగులు పెడతారు, ఇంకా చూస్తూ ఉండాలి, ఏం చేయలేం. చూడు పనసకాయలు లేపుకునేవాడు వాడు, అది టచ్ చేసాడు తునిగిపోయింది. ఇంకెందుకు వేస్ట్ అనేసి ఎత్తుకెళ్ళిపోతున్నాం అంతే. ఇంకా ఈ చెట్టు ఓనర్ ఎవరో అయితే మనల్ని వచ్చి కొట్టకన్నా మళ్ళా అది తునిగిపోయింది ఎట్లో బై మిస్టేక్, ఇంక ఎత్తుకెళ్తున్నాం అంతే. అదే పనికి అయితే తుంటిలా పరిగెత్తు మసూద్. नहीं नहीं అక్కడ ఉంది మచ్చా నెమలి, కొండ పైన ఉంది, కనపడదు అనుకుంటా. కొంచెం దాన్ని నెక్ అయితే కనిపిస్తుంది మచ్చా అక్కడ, చూడొచ్చు మీరు. మొత్తం మామిడికాయ చెట్లు ఉన్నాయి మచ్చా ఇక్కడ. ఏందో ప్యాకెట్లు కట్టినాను చూడండి ఇక్కడ మామిడికాయలకి ఉన్నాయి మచ్చా. మొత్తం గట్టిగా పెట్టారు ఇవన్నీ. ఇవన్నీ ఎక్స్పోర్ట్ అయ్యేటివేమో కదా, మొత్తం ఎక్స్పోర్ట్ అయ్యేటివే ఇవి. మొత్తము మామిడికాయలు నీట్గా ప్యాక్ చేసి పెట్టారు ఇక్కడ. మంచి సైజు ఉన్నాయి మచ్చా ఇవన్నీ, చూడండి ఇంకో సైజు ఎట్లుందో ఇది. ఇవైతే మొత్తం ఎక్స్పోర్ట్ అవుతాయి మచ్చా. మా వాళ్ళు పండిస్తారు, మొత్తం అమెరికాకి ఆడాడుకోపోతాయి ఇవన్నీ. చూడండి చాలా పెద్దగా అయితే ఉంది ఇది. ఇట్లాంటివన్నీ పిక్కొద్దండి మచ్చా, పాపం చాలా కష్టపడి పెట్టింటారు వాళ్ళు. చూసారు కదా మచ్చా, లాస్ట్లో ఫైనల్లీ వచ్చి టీ తాగి వచ్చేసాం. ఫైనల్ టచ్ ఏడాడో తిరిగేసి అడవులన్నీ తిరిగేసి మదనపల్లి చుట్టూరా వచ్చి కూర్చున్నాం మచ్చా భీమ్నేస్ కాఫీ కేఫ్. ఇంకైతే ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేద్దాం. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మచ్చా, అసలు సబ్స్క్రైబర్ రావట్లేదు. సరే మచ్చా, బాయ్.